ఫైనల్లీ సెకండ్ పికప్ లొకేషన్ కూడా వచ్చేసాను. అమ్మ బాబోయ్ అన్న వేయచ్చా మెటీరియల్? ఓకే, అమౌంట్ అక్కడ తీసుకోవాలన్నా? సరే, ఫైనల్లీ ఈ చిన్నపాటి కవర్ని అయితే పిక్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఇది ఒక 8 to 9 kgs అయితే ఉంటుంది. పోర్టర్లో 20 kgs కంటే ఎక్కువగా వెయిట్ ఉంటే ఆ మెటీరియల్ మనం తీసుకుని వెళ్ళకూడదు. ఒకవేళ తీసుకెళ్ళే పరిస్థితి వస్తే ఎక్స్ట్రా అమౌంట్ అయితే అడగచ్చు. ట్రిప్ స్టార్ట్ చేసిన డ్రాప్ లొకేషన్ చూద్దాం. కోంపల్లి అంటే అరౌండ్ ఒక 10 కిలోమీటర్ వస్తుందా? 10 కిలోమీటర్ ఏం రాలేదు, జస్ట్ 6 కిలోమీటర్ మాత్రమే చూపిస్తుంది. 154 రూపీస్ చూపిస్తుంది. ఇందులో కమిషన్ ఎంత పోతుంది, టోటల్గా మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది ట్రిప్ ఎండ్ అయ్యాక మీకైతే చూపిస్తాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. బండిలో పెట్రోల్ అయిపోయింది భయ్యా. లాస్ట్ కస్టమర్ చాలా వేగంగా కంగారు పెట్టింది నన్ను. యాక్చువల్లీ ఇంతకుముందే పెట్రోల్ కొట్టించుకుందాం అనుకున్నా. ఆ కస్టమర్ ఫోన్ చేసి అన్న పార్సల్ అర్జెంట్గా డెలివరీ చేయనసరికి మధ్యలో ఎక్కడ పెట్రోల్ కొట్టుకున్నా డైరెక్ట్ డ్రాప్ లొకేషన్కి వచ్చి ఐటమ్ అయితే ఇచ్చాను. మధ్యలో ఇంకొక ఆర్డర్ పడింది, దీన్ని పిక్ చేసుకున్నా. 3 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను, పెట్రోల్ అయిపోయింది. ఇక్కడ నుండి పెట్రోల్ బంక్ వరకు బండి తోసుకుంటూ వెళ్ళాలి. అమ్మ, ఈ ఎర్నింగ్ చేద్దామంటే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటాయి. సో ఇది నా ఒక్కడి సమస్య కాదు, ఎవరైతే ఇందులో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నిజానికి డ్యూటీలోకి వచ్చే ముందే బండిలో పెట్రోల్ ఎంత ఉంది అని చూసుకోవాలి. ఇన్ కేస్ పెట్రోల్ కొంచెం ఉన్నా సరే డ్యూటీలోకి వచ్చే ముందే ఒక 200-300 పెట్రోల్ కొట్టి డ్యూటీకి అయితే రండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడలేను భయ్యా, ఇంకా పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోతాను డైరెక్ట్. ఇప్పుడైతే సుచిత్ర సర్కిల్ దగ్గరలో ఉన్నా. ఈ సుచిత్ర సర్కిల్ దాటినాక పెట్రోల్ బంక్ ఉంటుంది అని అనుకుంటున్నా. చూద్దాం, ఏ మహానుభావుడైనా తోయడానికి వస్తే బాగుండేది. మనకి సహాయం కావాలనుకున్నప్పుడు ఎవరు సహాయం చేయరు భయ్యా, ఇదే జీవితం. అమ్మ, మొత్తానికి పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చాం భయ్యా. పెట్రోల్ బంక్ ముందే ఉంది, చూడండి ఒకసారి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఇక్కడ కస్టమర్కి కాల్ చేద్దాం. ఫైనల్లీ కస్టమర్ సార్కి అయితే ఐటమ్ డెలివరీ చేసాం, పేమెంట్ కూడా తీసేసుకున్నాం. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. 154 రూపీస్ అయితే వచ్చింది. క్యాష్ కలెక్టెడ్, డన్. కస్టమర్ బిహేవియర్ బట్టి మన రేటింగ్ కూడా ఇచ్చేసాం. ఫైనల్లీ ఈ ట్రిప్ అయితే ఎండ్ చేసినాం. ఈ ట్రిప్లో కస్టమర్ సార్ దగ్గర మనం కలెక్ట్ చేసిన మనీ వచ్చరికి 154 రూపీస్. అందులో పోర్టర్ ఫీజ్ వీళ్ళ కమిషన్ వచ్చరికి 15 రూపీస్ కమిషన్ అయితే కట్ అయింది. ఈ కమిషన్లు కటింగ్లు అన్నీ పోయి ఈ ట్రిప్లో మనకి 138 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసామో మీరు చూసారు కదా, అరౌండ్ 7 కిలోమీటర్లు ఏమో ట్రావెల్ చేసాం. 7 కిలోమీటర్కి 140 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇంత హై ఎర్నింగ్స్ ఎందుకు వచ్చాయంటే పేర్ ఆర్డర్ మీద 40 రూపీస్ సర్జ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం.